వివిధ కులాలకు చెందినటువంటి వాళ్ళం. అసలు కులం అనేది వృత్తి ఆధారంగా వచ్చినదే కనుక మాకు ఆ వృత్తులు చేసుకున్న నైపుణ్యం ఉంది. ఏ వృత్తి నిర్వహించాలైనా కానీ భూమి కావాలి కనుక మా వృత్తులు మేము నిర్వహించుకుంటాం. మునుపుట్లాగా మా భూమి మాకు ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరం ఇవ్వండి చాలు, 6 నంబర్ ఉన్న కుటుంబాలకెల్లా. ఇది న్యాయమైన మేము భావిస్తాం. అయితే పునర్వాసు చట్ట ప్రకారం R&R పాలసీ ప్రకారంగా ఉద్యోగం ఇచ్చేంత వరకు ఆ కుటుంబం సెటిల్మెంట్ అయ్యేంత వరకు జీవనోభివృద్ధి ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఆ జీవనోభివృద్ధి చట్టం ప్రకారంగా మాకు ఆ భూమి పంచినంత వరకు ఒక్కో కుటుంబానికి ఈ రోజుల్లో 25,000 ఖచ్చితంగా అవుతుంది. 25,000 రూపాయలు జీవనోభివృద్ధి చెల్లించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం. ఇది మా హక్కు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు అనేక చోట్ల నిర్వాసితులు చేసినటువంటి ప్రజలకి R&R పాలసీ ప్రకారంగా జీవనోభివృద్ధి ఇచ్చారు. ఉదాహరణకు గంగవరం పోర్టు ఆధారంగా గంగవరం దిబ్బపాలెం ప్రజలకి మీరు R&R పాలసీ ప్రకారంగా జీవనోభివృద్ధి చెల్లించారు కనుక మాకు కూడా ఆ చట్టాన్ని అనుసరిస్తూ ఈక్వల్ టు రైట్ సమానత్వ హక్కు ప్రకారంగా వాళ్ళని ఎట్లా చూసి జీవనోభివృద్ధి ఇచ్చారో మమ్మల్ని అట్లా చూసి జీవనోభివృద్ధి ఇవ్వాలి. అమరావతి రైతులను ఎట్లా చూశారు ఆ విధంగానైనా, పోలవరం రైతులను ఎట్లా చూశారు ఆ విధంగానైనా కానీ మాకు జీవనోభివృద్ధి కొనసాగించాలి. లేకపోతే ఆకలి సావులు వస్తాయి. ప్రశాంతంగా ఉన్నటువంటి గాజువాక పట్టణం అశాంతికి గురయ్యే పరిస్థితి వస్తుంది. అందుకు కారణం ఈ రోజున్న పాలకులు అవ్వాల్సి వస్తుంది అనమాట. చరిత్రలో మీరు ఈ ప్రజలకు ద్రోహం చేసే నాయకులుగా మిగిలిపోవద్దు. మేము 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. ప్రజలకు మేలు చేసే నాయకులుగా మిగిలిపోండి. మేము 3 జనరేషన్లను కోల్పోయాం కాబట్టి మిగులు ఉన్న భూమి ఏదైతే ఒక్కో కుటుంబానికి 1 ఎకరం ఇమ్మంటున్నాం.